నమస్కారములండి, నమస్కారములు. ఓం సత్యమోములండి, ఓం సత్యమోము. మనకి కలియుగం కథం అయిపోయింది కదండి. కలియుగం మనకి లేదు. మనము ఓం సత్యయుగంలో మనం వచ్చాము. అయితే ఆ కలియుగంలో మాటలు ఎత్తాలంటే కమాల్ మాటలు దాంట్లో ఆ కలియుగంలో మాటలు ఉన్నాయి. అవి ఎలాంటి మాటలు ఆ కలియుగంలో మాటలు అంటే స్వార్థం. అంటే ఎవరి స్వార్థం వారిదే. ఆ మాట అంటే నీ స్వార్థం నీదే, నా స్వార్థం నాదే. అది స్వార్థం. ఆ స్వార్థం ఎలాంటి స్వార్థం? డబ్బుల కోసం, పైసా కోసం స్వార్థం. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఆ భార్య తమ అమ్మగారింటికి కోసమని ఆలోచిస్తుంది, తమ భర్త తమ ఇంటి కోసం ఆలోచిస్తారు. అవునా కదండి. అది అలా ఆ కలియుగంలో జరిగింది. కానీ ఇప్పుడు సత్యయుగంలో అలా జరగదండి. అలా జరిగితే కమాల్ అంటే ఇది సత్యము స్వర్గంలో ఉన్న మాట, సత్యమైన మాటలు. అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనమందరితో మాట్లాడుతుంది. అయితే ఆ స్వార్థము అది ఎలా అంటే, ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మోసం మిస్సులమ్మ. ఆయమ్మ స్వార్థం ఆయమ్మే పెట్టిందన్నమాట. వాళ్ళ బిడ్డలకి వాళ్ళ అమ్మగారి ఇంటి కోసమనే ఆలోచించింది. ఆ మంచినీళ్ళ పేట కోసమే ఆలోచించింది. ఇటు అక్కల కోసం మనం ఆలోచించలేదు. నో నెవర్. ఇప్పుడు మా పిన్నమ్మ మోసేరమ్మ ఉంది, వాళ్ళ సురక్షితుల కోసమని వాళ్ళ కోసమని ఆలోచించింది. ఇటు మోసాల కోసం ఆలోచించలేదు. ఇప్పుడు అదే కమాల్ మాటలు ఏంటంటే, మా వదినమ్మ కూడా వాళ్ళ ఎంపళ్ళ ఇంటి కోసమని ఆలోచించుకుంది, ఇటు మోసాల కోసం అని ఆలోచించలేదు. ఇప్పుడు నా ఆవిడ కృష్ణకుమారి వాళ్ళ ఇంటి కోసమని ఆలోచించుకుంది, కానీ ఇటు మోసాల కోసమని ఆలోచించలేదు. అంటే ఎవరి స్వార్థం వాళ్ళదే. అది ఎలాంటి స్వార్థము అంటే, కడుపు నింపే జీవించాలి ఏంటి, మా వాళ్ళు మా మనుషులు వాళ్ళు మా వాళ్ళే అనుకుని అదే స్వార్థం అన్నమాట. అయితే ఇది కమాల్ మాటలు ఏంటంటే, మేము మోసవాళ్ళం మా యొక్క ద్రౌపదం వేస్తే మీరు మీ దగ్గర ఆ బిడ్డలు జన్మించారు అంటే ఇది వెనక అది ముందు. ఓ సత్యము.